ఎన్ని ప్రేమలు వచ్చాయి. ఏంది ఇటు రావట్లేదు ఈ మధ్య? వాళ్ళ చేపలు లేరు, ఊరికి వెళ్ళారు. అవును, ఇప్పుడు కూడా రాలేదే. 30 ఎత్తారు, రారు, లేరు. నేను ఒక పేపర్ డబ్బులు ఇవ్వాలి అబ్బాయి నీకు. ఇంకప్పటి నుంచి నువ్వు కనపడలా. ఓకేనమ్మా. ఇంక లేదు, దానికి ఇంజక్షన్ చేపిస్తున్నా. పాపం డాగు పాడైపోయిద్దంట. నేను డాగు ముఖ్యం మాకు. ఏడు సంవత్సరాలు కానీ డాగు పాడైపోతుంది కదా, క్రాసింగ్ చేపిస్తే. ఏం కాదు కానీ పాపం దానికి బాగా రిస్క్. నేను కూడా చేయలేకపోతున్నా. అబ్బా అసలు మామూలు జాగ్రత్త కాదు, చాలా జాగ్రత్తగా పెట్టాలి. అవేమో మనం ఇంట్లో మన పక్కలో పెట్టుకోలేము వాటిని. జాగ్రత్తగా వాటికి సపరేట్గా ఒక రూమ్ పెట్టాలి. ఇది సమస్య అయిపోయింది బాగా వాటితో నాకు. దానివల్ల వాటి వల్ల ఇదేం జాగ్రత్త కాపాడిద్ది వాటిని. దానికి బాడీ ఇన్ఫెక్షన్ వస్తుంది. అవి వచ్చాయి తక్కువే డబ్బులు, దీన్ని చాలా ఖర్చు అయింది నాకు. చాలా ఖర్చు, పెట్టకపోతే డాగులాగా ఉండదు. అబ్బే దాన్ని మళ్ళీ సేమ్ ఆ స్థాయికి వస్తుందంటే మళ్ళీ చాలా పెడితేనే. దానికి మంచి ఫుడ్ ఇవ్వాలి. షాంపులు చాలా ఖర్చు అయింది. దాని షాంపూ 300. చాలా నీట్గా ఉంచాలి దాన్ని, లేకపోతే డాగు ఇంట్లో మన పక్కన కూర్చోబెట్టుకోలేం కదా. డెలివరీ అయినప్పుడు పిల్లల్ని పెట్టుకోలేం, కానీ ఇది డాగ్ అసలు ఇంట్లో సోఫాలోనే ఉంటుంది మా ఇంట్లో. మా ఇల్లంతా దాందే, ఫ్రీగా మేము అసలు కట్టేయం. దాని ఇష్టం, ఆడ కొనుక్కోవాలంటే ఆడ కొనుక్కుంటుంది. కాకపోతే నేను ఆవుల పనులు చేసేటప్పుడు భలే తెలియగలది, విసికిచ్చదు నన్ను. ఆవు కూడా సేమ్, ఇద్దరు ఒక 6 రోజులు తేడా. అది ముందర తీసుకొచ్చేది, దీని తర్వాత తీసుకొచ్చి ఇక్కడే ఉంటుంది. కానీ బయటికి వెళ్ళిద్ది. ఇప్పుడే వచ్చింది. రోజు కట్టేస్తా, ఎలా కట్టేద్దామని లోన పోయి బయటకు వచ్చరికి వెళ్ళిపోయింది. ఆ ఫ్రెండ్స్ ఉంటారు అక్కడ, దుర్గమ్మ గుడి కాడ ఉంటారు. ఏమకే మొత్తం బ్యాచ్ అనమాట ఇళ్ళు. ఇంక రాత్రి బిడ్డను కూడా తెల్లారి అరుస్తానే ఉందయ్యా తల్లి మళ్ళీ కోడి వచ్చిద్ది.